చిల్డ్రన్, ఓవెల్ షేప్ను యూను ఉపయోగించి ఈజీగా హ్యూమన్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను ఏ విధంగా గీయాలో ఇప్పుడు నేర్చుకుందాం. చిల్డ్రన్, ముందుగా ఇక్కడ చూపిన విధంగా ఒక ఓవెల్ షేప్ను గీసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూపుతున్న విధంగా గీయండి. ఇక్కడ చూపుతున్న విధంగా యూని గీసి మధ్యలో ఓవెల్ షేపును గీసుకోండి. రివర్స్ షేప్లో యూను ఇలా గీయండి. ఇక్కడ చూపుతున్న విధంగా గీయండి చిల్డ్రన్. ఇప్పుడు మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ యొక్క రఫ్ స్ట్రక్చర్ తయారయ్యింది. ఇప్పుడు ఓవెల్ షేప్ను కొద్దిగా రబ్ చేసుకుని యూరినరీ బ్లాడర్ మూత్రాశయం షేప్ను ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. లోపల ఈ విధంగా గీయండి. ఇప్పుడు యురెత్రా ప్రసేకమును గీసి ఇక్కడ చూపిస్తున్న విధంగా గీయండి. పెనిస్ మేహనమును ఈ విధంగా గీయండి. ఇప్పుడు యూను ఈ లైన్కు ఈ విధంగా కలపండి. ఇప్పుడు ఈ ఓవల్ షేపును ఇక్కడ చూస్తున్న విధంగా అడ్జస్ట్ చేస్తూ ఈ విధంగా గీయండి. శుక్రవాహిక వాస్ డిఫరెన్స్ను గీస్తూ పౌరుష గ్రంథి ప్రోస్టేట్ గ్లాండ్ను గీయండి. శుక్రవాహిక వాస్ డిఫరెన్స్ను సెట్ చేస్తూ సెమినల్ వెసికల్ శుక్రాశయమును గీయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కౌపర గ్రంథిని గీయండి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్న విధంగా గీసుకోండి చిల్డ్రన్. యురేటర్ మూత్రనాళమును గీయండి. ఇప్పుడు డయాగ్రామ్ను డార్క్ చేయండి చిల్డ్రన్. మనకి డయాగ్రామ్ రెడీ అయింది కదా. ఇప్పుడు దీన్ని లేబుల్ చేద్దామా చిల్డ్రన్? అవసరమైన చోట ఇలా షేడ్ చేసుకుంటే ఇంకా డయాగ్రామ్ చాలా నీట్గా కనిపిస్తుంది. చిల్డ్రన్, హ్యూమన్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ పటమును ఎంత ఈజీగా గీయాలో నేర్చుకున్నాం కదా. ఆల్ ద బెస్ట్ చిల్డ్రన్.